దర్శనం లేని బ్రతకొద్దు. నన్ను వెంబడించే వాళ్ళు ముఖ్యంగా. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ ఇక్కడికి ఎందుకు నిన్ను నడిపించాడో తెలుసా? నీ మీద ఈ విధమైన ప్రణాళిక ఉంది కనుక నిన్ను ఎక్కడికో బాగుండకుండా ఇక్కడికి నడిపించాడు. ఆ ప్రణాళిక ఉన్నవాళ్లే నా దగ్గరకు వస్తారు. దేవుని చేతిలో దేవుడు వాడుకోవాలనుకున్న వాళ్ళనే దేవుడు నా దగ్గరకు పంపుతాడు. అదే నా ప్రార్థన. ఆ ఏర్పాటు ఉన్నవాళ్ళే నా దగ్గరకు వస్తారు, నాతో ఐక్యత కలిగి ప్రయాణం చేస్తారు. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, నన్ను వెంబడించే ఏ బిడ్డ కూడా మారు మనసు లేకుండా ఉండకూడదు. లోతైన మారు మనసు కలిగి ఉండాలి, రక్షణానుభవం పొంది ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి, దేవుని పని కొరకు దర్శనం కలిగి ఉండాలి, అండ్ నా దర్శనంలో కూడా పాలివారై ఉండాలి. నా దర్శనం ఏంటో ఈరోజు మీకు చెప్పాను. 5 విధములైనటువంటి విజన్ నేను కలిగి ఉన్నాను. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించుట, సిద్ధపడిన వారిని రక్షణలోకి నడిపించుట, రక్షింపబడిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకంలోకి నడిపించి వారిని దేవుని కొరకు సంపూర్ణులుగా చేయుట, అలా సిద్ధపడిన వారిని ఆయా ప్రాంతాలకు పంపి సంఘ నిర్మాణానికి నాంది పలుకుట.